రాగల 24 గంటల్లో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం దాంతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాలు, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలైన భద్రాచలం, అలానే ఖమ్మం, దాంతో పాటుగా సూర్యాపేట జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రాగల రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, దాంతోపాటుగా రైతులకు ఏ విధంగా మనకు ఉపయోగదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటాం. దాంతోపాటుగా గత వీడియోలో ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళ కమెంట్స్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది ఈ వీడియోలో చేద్దామండి. ఈరోజు మనకు 7th ఆగస్ట్ కావస్తుంది. ఇప్పుడు సాయంకాలం ఒక 4:30కి కరెక్ట్గా ఈ వీడియో అనేది తీస్తున్నాను. సో ఏంటంటే మనకు ప్రస్తుతానికి ఋతుపవనాల యొక్క జోరు అనేది కాస్తంత కొనసాగుతోంది. బలమైన మనకు తేమ అనేది తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తోంది. కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా హైదరాబాద్కి దగ్గరగా కొంచెం మేఘావృతమై ఉన్న ఆకాశము మెల్లగా మనకు వర్షాలను కురిపించే అవకాశాలు అయితే కనిపిస్తోంది. దాంతోపాటుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం సైడ్లో కూడా కొన్ని వర్షాలు అనేవి ప్రస్తుతానికి నమోదవుతోంది. తిరుపతి అలానే చెన్నై బెల్ట్లో కూడా వర్షాలు అనేవి మెల్లగా ప్రారంభిస్తోంది ఈ సమయానికి. సో ఓవరాల్గా తీసుకుంటే ప్రస్తుతానికి నేను వీడియో తీసే సమయానికి వర్షాలు అనేవి అనుకున్నట్లుగానే నిన్న వీడియోలో చెప్పిన విధంగానే ఆల్మోస్ట్ మనకు ఎగ్జాక్ట్గా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము వర్షాలను ఏ విధంగా రాగల 24 గంటల్లో పడే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి చూద్దాము. ముందుగా గాలుల యొక్క కదలికను ఒక్కసారి గమనిస్తే మనకు ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ నుంచి కలకత్తా మీదుగా మనకు ఒక మాన్సూన్ ట్రఫ్ అనేది ఏర్పడింది. అంటే ఋతుపవన రేఖ అనేది కొనసాగుతుంది. ఈ ఋతుపవన రేఖ మీదుగా 2 అల్పపీడనాలు అనేవి ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఒకటి మనకు గుజరాత్ మనకు ఉత్తరప్రదేశ్ వైపుగా ఒక అల్పపీడనం ఉంది. అలానే జార్ఖండ్, దాంతోపాటుగా బీహార్ ప్రాంతాన్ని ఆనుకొని మరొక అల్పపీడనం కొనసాగుతుంది. దీని వలన 2 తెలుగు రాష్ట్రాలలో సమఉజ్జీగా మనకు ఋతుపవనాలు అనేవి బలంగా కదులుతోంది. సాధారణంగానే బలంగానే ఉంది. ఋతుపవనాల యొక్క గాలులలో ఋతుపవనాలు అనేవి బలంగా ఉంది. కానీ వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదవుతుంది. ఈరోజు మనం చూసినాము కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఇక్కడ చూసినామంటే నేను ఎక్కడైతే రెడ్ కలర్గా మార్క్ చేశానో అక్కడ మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. కాబట్టి రాగల 2 రోజులు కూడా ఇలానే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలుగా మనకు విండ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల వైపుగా ఎలాంటి బలమైన అల్పపీడనం కానీ వాయుగుండం కానీ లేదు. కాబట్టి లేనందువలన మనకు అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. రాగల 24 గంటలు రేపు తెల్లవారుజామున 8th ఆగస్ట్ తెల్లవారుజామున నుంచి 8th ఆగస్ట్ రాత్రి లేదా అర్ధరాత్రి వరకు ఈ మధ్య పీరియడ్లో మనం తీసుకున్నామంటే ఖచ్చితంగా డెఫినెట్గా మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలలో సాయంకాలం సమయంలో వర్షాలు ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఈ రోజు ఎలా అయితే మనకు వర్షాలు పడుతున్నాయో ఎగ్జాక్ట్లీ అదే విధంగా మనకు రేపు కూడా పడే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తోంది. రాయలసీమ జిల్లాల్లో ప్రత్యేకించి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1 లేదా 2 చోట్లలో వర్షాలు, అలానే దక్షిణ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, దాంతోపాటుగా వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలు చూస్తాము. సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే మనము రాగల 24 గంటల్లో వర్షాలు చూస్తాము. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 1 లేదా 2 చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా పశ్చిమ భాగంలో మనకు వర్షాలు తక్కువగా ఉంటుంది. కానీ తూర్పు భాగంలో ముఖ్యంగా బాపట్ల, అలానే మచిలీపట్నం సైడ్, దాంతోపాటుగా గుడివాడ సైడ్ కృష్ణా జిల్లా, మనకు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. విజయవాడ నగరంలో కూడా రేపు సాయంకాలం, రాత్రి సమయాలలో మనకు వర్షాలు పడే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తుంది. ఇది ఆంధ్ర పరిస్థితి. తెలంగాణ పరిస్థితి ఒక్కసారి చూసినామనంటే హైదరాబాద్ నగరంలో సాయంకాలం లేదా రాత్రి సమయాలలో పాసింగ్ స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉంటుంది. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా వర్షం పడే సూచనలు అనేవి కనిపిస్తుంది. ఋతుపవనాలు కూడా చురుగ్గా ఉంది కాబట్టి వర్షాలు అనేవి త్వరగా మనకు తగ్గిపోయే సూచనలు ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అంతే ఫాస్ట్గా తగ్గుముఖం పట్టే సూచనలు మనకు హైదరాబాద్ నగరంలో అయితే కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాలు తీసుకున్నామంటే ఉత్తర తెలంగాణ ప్రాంతం తీసుకుంటే సిద్దిపేట, సిరిసిల్ల, అలానే మనకు జనగామ, జగిత్యాల, దాంతోపాటుగా ఆదిలాబాద్, కుమరంభీం, మస్ఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది. నిజామాబాద్, దాంతోపాటుగా మెదక్, అలానే వికారాబాద్, దాంతోపాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలో నారాయణపేట, అలానే జోగులాంబ, గద్వాల్ జిల్లా, దాంతోపాటుగా వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు చూస్తాము.
కానీ తూర్పు తెలంగాణ జిల్లాలు తీసుకుంటే భద్రాచలం కావచ్చు, అలానే ఖమ్మం, దాంతోపాటుగా వచ్చేసి మనకు మహబూబాబాద్ జిల్లాతో పాటుగా యాదాద్రి భువనగిరి జిల్లా, దాంతోపాటుగా మనకు ములుగు, అలానే పెద్దపల్లి జిల్లాల్లో మాత్రం సాయంకాలం, రాత్రి, అలానే అర్ధరాత్రి సమయాలలో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. సో రేపు ఎక్కడెక్కడ ఎక్కువగా పడుతుంది అని అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు థండర్ స్టార్మ్స్ ఉండే అవకాశాలు, అంటే ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాలలో కూడా కొన్ని ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు అయితే డెఫినెట్గా రేపు కనిపిస్తుంది. కాబట్టి మనకు తెల్లవారుజామున నుంచి మధ్యాహ్న సమయం వరకు వర్షాలు అనేవి తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులకు ఈ సమయంలో ఎండబెట్టుకునేదానికి చాలా అనుకూలమైన ఒక పరిస్థితి అనేది ఉంటుంది. అలానే మనకు 9th ఆగస్టు తీసుకుంటే గత వీడియోలో మనం మాట్లాడుకున్నట్లుగానే వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తుంది. కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు భాగాలకు వర్షాలు పరిమితమవుతుంది. అలానే మనకు రాయలసీమ జిల్లాల్లోని అక్కడక్కడ మాత్రమే వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది. వాస్ట్ ఏరియాస్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అంటే మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఓవరాల్గా తెలంగాణ, ఆంధ్రాలో మనకు వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశాలు 9 ఆగస్టున మనకు డెఫినెట్గా కనిపిస్తుందండి. అలానే 10 ఆగస్టులో కూడా మనకు వర్షాలు తక్కువగా ఉన్నా కానీ కొన్ని ప్రాంతాలకు వర్షాలు ఎక్కువగా ఉంటుంది. సో ఏమంటే దక్షిణ తెలంగాణ జిల్లాలు కావచ్చు, రాయలసీమ జిల్లాల్లోని పలు భాగాలు కావచ్చు, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో మాత్రం వర్షాలు అనేవి కాస్తంత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో ఈ బెల్ట్లో మాత్రం మనకు వర్షాలు డెఫినెట్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే మనకు తెలంగాణ ప్రాంతంలోని మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఓవరాల్గా మనము 10 days మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం, వర్షాలు అనేవి సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఋతుపవనాల రేఖ అనేది ఉత్తర భారతదేశం మీదుగానే కొనసాగుతోంది. ఇక్కడ చూసినామంటే మనకు ఈ ప్రాంతం మీదుగానే అల్పపీడనాలన్నీ పోతున్నాయి. కాబట్టి ఆ ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ, మన ప్రాంతం వైపుగా ఏది రావట్లేదు కాబట్టి అన్ని ఆ పక్కకే పోతున్నాయి. కాబట్టి మనకు అంటే సాధారణం కంటే తక్కువగా, అది కూడా ఏంటంటే మనకు డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశాలు, అంటే ఒక 20 సెంటీమీటర్లు పడాల్సిన చోట్లలో మనకు 10 సెంటీమీటర్లు గాను, 10 సెంటీమీటర్లు పడాల్సిన చోట్లలో మనకు 5 లేదా 4 సెంటీమీటర్లు గాను ఉండే అవకాశాలు అయితే మనకు వచ్చే వారంలో కనిపిస్తుంది. అంటే 10 నుంచి 17 ఆగస్టు మధ్యలో ఉండే విధంగా కనిపిస్తుంది. అలానే మనకు 17 నుంచి 24 ఆగస్టులో కూడా అదే పరిస్థితి మళ్ళా మనకు కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. దీంట్లో ఎలాంటి మార్పు అనేది లేదు. వర్షాలు అయితే ఉంటుంది, కానీ వర్షాల యొక్క మోతాదు కావచ్చు, వర్షాల యొక్క విస్తీర్ణత కావచ్చు, అది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతుంది, కానీ ఎక్కువ ప్రాంతాలకు మాత్రం పరిమితం అవ్వదు. దాంతోపాటుగా ఉత్తర భారతదేశం కావచ్చు, ఈ పక్కన ఉన్న ప్రాంతంలో మాత్రం యథావిధిగానే మనకు వర్షాలు కొనసాగుతుంది. కానీ ఇక్కడ మనకు ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఇంకా మనకు వెదర్ మోడల్స్ కొన్ని పిక్ చేయట్లేదు, ఏమి మనకు తీసుకోవట్లేదు అని అంటే మనకు ఇక్కడ దక్షిణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలానే ఉత్తర తమిళనాడులో బ్రేక్ మాన్సూన్ అనేది ఏర్పడే సూచనలు కనిపిస్తుంది. కాబట్టి వర్షాలు అనేవి అంటే మనకు తిరుపతి, నెల్లూరు, అలానే మనకు కొంచెం చిత్తూరు జిల్లా కావచ్చు, అలానే తమిళనాడులోని ఉత్తర భాగాలలో థండర్ స్టార్మ్స్ ఉండే అవకాశాలు మనకు 3rd వీక్ అంటే ఆగస్టు 3వ వారమున మనకు డెఫినెట్గా కనిపిస్తుంది. అది ఇంకా మోడల్స్ మనకు పిక్ చేయట్లేదు, కానీ నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం చెప్తున్నానంటే ఇది అయ్యే పరిస్థితి ఉంది. సో రైతులకు నేను ఎలాంటి సూచన ఇవ్వాలనుకుంటున్నానంటే, మనకు రేపు ఎలా ఉంటుంది రేపటి సూచన ఇస్తాను, అలానే రాగల ఒక 2 వారాలు మనకు వాతావరణ పరిస్థితి బట్టి ఇంకొక సూచన ఇస్తాను. ఒకటి, రైతులు రేపు ఎలా మనకు ఉంటుంది వాతావరణ పరిస్థితి అని అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్షాలు పరిమితం అవుతుంది. అది ఏ ప్రాంతాలని చెప్పాను, ఆయా ప్రాంతం వాసులు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే తెల్లవారు నుంచి మధ్యాహ్న సమయం వరకు ఏదైనా ఎండబెట్టుకోవాలనుకున్నా, వరిని ఎండబెట్టుకోవాలనుకున్నా, కోతలు ఏదన్నా చేయాలనుకున్నా ఆ టైంలో మనం ప్లాన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనకు కొన్ని చోట్లలో వర్షాలు కావచ్చు, కొన్ని చోట్లలో ఉరుములతో కూడిన వర్షాలు కావచ్చు ఉంటుంది. కాబట్టి ఆ టైంలో వచ్చేసి ఈ యాక్టివిటీస్ కాకుండా మనకు పంటలోకి నీరు చేరకుండా, ఎక్కువగా నీరు చేరకుండా ఆ డ్రైనేజ్ సిస్టమ్ని కానీ మొత్తాన్ని ఒకసారి సరి చూసుకుంటే చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది. ఇది రేపటికి మాత్రమే ఒక అంచనా. కానీ రాగల 2 వారాలు వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉంటున్న నేపథ్యంలో, కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతున్న నేపథ్యంలో మనకు అంటే ఈ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు దగ్గరలో ఉన్న ఈ రిజర్వాయర్లో నీటి మట్టాలు ఎంత ఉంది, అలానే మనకు దగ్గరలో ఉన్న నదులు కావచ్చు, దాంతోపాటుగా వచ్చేసి చిన్న చిన్న పాండ్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, ఇక్కడ మనకు వాటర్ ఎలా మనకు ఉంది అన్న అంచనాని మీరు ముందుగానే చూసుకొని దానికి తగ్గట్టుగా
ఒకటి ప్రభుత్వం తరపున నుంచి నీళ్లను తెప్పించే మార్గం కావచ్చు, లేకపోతే మీరే ఏదైనా స్వతహాగా ఒక మార్గాన్ని ఇప్పుడే పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు మనకు అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, చాలా బాగుంది. కానీ రేపు మనకు ఆ అక్కడక్కడ కూడా ఇంకా అక్కడక్కడ ఏ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, ముందుగానే ప్లాన్ చేయడం అనేది చాలా ముఖ్యంగా రైతులందరూ గమనించాల్సిన విషయము. సో ఇది ముఖ్యంగా రైతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ కమెంట్స్ గురించి ఒకసారి చూద్దామండి. ఓకే, ఇక్కడ మనకు సురేష్ ఎంటర్టైన్మెంట్స్ అనేవారు మనకు ఒక చక్కటి మెసేజ్ అనేది పెట్టారు. ఏంటంటే సాగర్కి నీళ్లు వచ్చే అవకాశం ఉందా లేదా, కృష్ణా నదిపై ప్రభావం ఇంకా కొనసాగుతుందా లేదా, సాగర్ నుంచి అవకాశం ఎక్కువగా ఉందా లేదా అని చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ మనకు మహారాష్ట్ర సైడ్లో గత ఒక 2 వారాలుగా మంచి వర్షాలు కురుస్తున్నాయి. జూలై చివరిలో కావచ్చు, ఆగస్టు మొదటిలో కావచ్చు, మంచి వర్షాలు బాగా మనకు పడ్డాయి. దానివలన మహాబలేశ్వర్ ప్రాంతం కావచ్చు, నాసిక్ ప్రాంతం నుంచి ఇన్ఫ్లోస్ అనేది ఆయా ప్రాంతాల నుంచి, కర్ణాటకలో నుంచి ఆంధ్రాకి అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికి 2 నదులలో అంటే వరద ఉధృతి అనేది కొనసాగుతుంది. ఈరోజు మనం తీసుకున్నామంటే ప్రకాశం బ్యారేజ్లో కూడా నీళ్లు అనేది వచ్చాయి. ఇది ఇంతవరకు జరిగిన వాస్తవం. కానీ గత 2 వారాలు అంటే రాబోయే 2 వారాలు మనకు వర్షాలు అనేవి దక్షిణ భారతదేశం వ్యాప్తంగా తక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఈ వరద అనేది తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉత్తర భారతదేశం వైపుగానే ఎక్కువ మనకు వర్షాలనే ఉంటుంది. కాబట్టి గంగా నది ప్రవాహిత ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా మనకు వర్షాలు ఉంటుంది. కాబట్టి గోదావరి, కృష్ణ, అలానే పెన్నా నది ప్రాంతం వైపుగా మనకు ఉన్న ఈ యొక్క మార్గం కావచ్చు, తుంగభద్ర నది ప్రాంతం వైపు కావచ్చు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నదులలో ఉండే వరద తీవ్రత కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాగల 2 వారాలు తీసుకుంటే మళ్ళా జలాశయాలన్నీ మూతపడే విధంగా మనకు నదిలో ప్రవాహం అనేది తక్కువగా ఉండే విధంగా ఉండే సూచనలు రాగల 2 వారాలలోకి మనకు కనిపిస్తుంది. దాని తర్వాత పెరుగుతుందా లేదా అన్నది భవిష్యత్తులో మనము ఒకసారి అంచనా వేసి దాని ప్రకారం మీకు అందరికీ అప్డేట్లు అనేవి ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తానండి. ఇలా మనకు కొంతమంది కూడా మెసేజ్ పెట్టారు. ఏంటినంటే కింద కమెంట్స్లో బ్రో ఒక్క వర్షం చుక్క కూడా మనకు కాకినాడలో పడలేదు. ఇంకొకరు పెట్టారు నరసింహలక్ష్మి అని, బ్రో సామర్లకోటలో నో రెయిన్. ఇంకొకరు రవి గారు ఏం పెట్టారంటే మీరు చెప్పినట్లు అస్సలు వర్షం పడట్లేదు అని. సో ఇక్కడ మనము వాతావరణం అనేది మనం మాట్లాడుకుంటూ వస్తాము. మనం మాట్లాడుకునే క్రమంలో ఒక జిల్లా అనేది ఒక విస్తీర్ణం కలిగిన ప్రాంతము. అంటే ఇప్పుడు నేను తిరుపతి జిల్లా అంటే తిరుపతి నగరం ఒకటే కాదు, తిరుపతి, కాళహస్తి ఇవన్నీ వస్తుంది. అలానే మనము వైజాగ్ జిల్లా అంటే వైజాగ్ నగరం ఒకటే కాదు, వైజాగ్ చుట్టుపక్కల ఉన్న మనకు ఈ గాజువాక కావచ్చు, లేకపోతే మనకు భీమునిపట్నం కావచ్చు, ఇలా వివిధ ప్రాంతాలు ఉంటుంది. ఆ మొత్తం కలిపి జిల్లా అని అంటాం. ఆ జిల్లాలో మనకు మన ఇంటి పైన పడితేనే జిల్లా మొత్తం పడిందా అనేది రూల్ లేదు, అది లేదు. ఎందుకంటే వర్షం అనేది అనీవెన్గా ఉంటుంది. అది కూడా మనకి ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం వలన ఏమవుతుంది అంటే ఆ వర్షాలు కూడా విస్తారంగా ఉండాల్సిన వర్షాలు తక్కువ విస్తీర్ణతలో పడుతుంది. కాబట్టి మనకు కమెంట్స్లో కూడా ఎలా ఉంటున్నాయంటే కొంతమంది రైతు ఒకే జిల్లాలో ఉన్న కొంతమంది రైతులు అయితే మంచిగా వర్షాలు పడుతున్నాయని చెప్తున్నారు. కొంతమంది రైతులు కూడా మనకేమంటే అసలు వర్షాలే పడట్లేదని చెప్తున్నారు. ఇది ప్రకృతి యొక్క విధి. మనం చెప్పడం మన యొక్క కర్తవ్యం చెప్తున్నాను, కానీ ప్రకృతి యొక్క విధి అనేది వేరేలాగా ఉంటుంది. కాబట్టి మనం అండర్స్టాండ్ చేసుకుంటూ పోవాలే కానీ ఓకే పడలేదు అని అంటే రేపు పడవచ్చు లేదా ఎల్లుండి పడవచ్చు అనే ఒక భావనలో మనం ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది, బాధ అనేది తప్పుతుంది. ఇది అండి మొత్తం మీద మనము మాట్లాడుకోవాల్సిన విషయము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.